కరోనా దెబ్బ వల్ల పార్కులో జనాలే కరువైపోరబ్బా. నా బిజినెస్ ఎలాగా, ఎలా డబ్బులు సంపాదించాలి ఇప్పుడు? బాబు ఇటు రానా, రానా బాబు, బాబు బాబు ఇట్రా 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 రండానా. మీరు మోహన్ బాబు అవుతారా, చంద్రబాబు అవుతారా, లేదా ఈ బాబులకే బాబు అవుతారా? నేను చెప్తానన్నా, రండన్నా. బాబు బాబు నిన్నే, ఇట్రా. బాబు నిన్నే, ఇట్రా బాబు, నిన్నే, ఇట్రా బాబు, ఇట్రా రా 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 బాబు, కూర్చో. ఏంటో చెప్పండి. కూర్చో బాబు, చెప్తాను, కూర్చో. చెయ్యి బాబు నీది. ఎందుకు? ఇవ్వండి బాబు, చెప్తాను. సరే చెప్పండి. అబ్బా గొప్ప జాతకం ఏనిది. అబ్బా నాదా? భవిష్యత్తులో శ్రీమంతుడు అవుతావు. నేనా? అమ్మ బాబాయ్, అవునయ్యా, మంచి జాతకం. కంగ్రాచులేషన్స్. ఒక 100 కొట్టు. రోడ్డు మీద వెళ్ళే ప్రతి పోకిరి ఏదవని నువ్వు శ్రీమంతుడు అవుతావు, నువ్వు మహర్షి అవుతావు అని చెప్పి డబ్బులు దొబ్బుతారు. మాకు తెలియదా ఏంటి? అది కాదయ్యా, గీత చెప్తుందయ్యా, గీత. నా లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పండి, అవి నిజమైతే 100 ఏంటి 1000 ఇస్తా. అవునా? చెయ్యండి. నిన్న ఒక అమ్మాయి మోసం చేసింది. అది ప్రతి అబ్బాయి లైఫ్ లో జరిగేదే గానీ కొత్తగా ట్రై చేయండి. చెయ్యవు అది కూడా. నువ్వు ఈ మధ్యన గుడి కంటే వైన్ షాప్కి ఎక్కువ వెళ్తున్నావయ్యా నువ్వు. లవ్ లో ఫెయిల్ అయినాడు వైన్స్ కాకపోతే వైద్యానికి పోతాడా? నీ అబ్బా నువ్వు చెప్పినావని నమ్మడానికి నేనేమన్నా వెర్రిప్పు లా కనబడుతున్నానా? ఇంకోసారి పార్కులా కనబడ్డావు అనుకో, పంచుల దాకా కొడతా. బాబా బాబు, నీ అమ్మ నా మీదే చేస్తావా? నీకు కరోనా రాను ఏదవా. బాబు నిన్నే బాబు, ఇటు రా బాబు, నిన్నేనయ్యా, ఇటు రావయ్యా, దా కూర్చో, కూర్చోవయ్యా, అది కూర్చో, నీ చెయ్యవు. అబ్బా గొప్ప జాతకం ఏ నీది. 2 ఏళ్లలో కోటీశ్వరుడు అవుతావు. అమ్మ బాబాయ్, 2 ఏళ్లలో కోటీశ్వరుడు. ధనలక్ష్మి నీ ఇంటి తలుపు తట్టిద్ది. ధనలక్ష్మ? ధనలక్ష్మి మా ఇంటి తలుపు తట్టడం కాదు, నేనే ధనలక్ష్మి తలుపు తట్టా. రాత్రిపూట నడిచింది. 40 కేసు కింద పోలీసులు 5 సంవత్సరాలు బొక్కలు వేశారు. నిన్నే బెయిల్ తీసుకుని బయటకు వచ్చా. అలాంటిది నేను 2 సంవత్సరాల్లో కోటీశ్వరునా? ఏం కథలు చెప్తున్నావా? కథలు ఒక్క బోని కూడా అవ్వలేదు. వచ్చిన 2 కస్టమర్లు కూడా వెళ్ళిపోయారు. ఇంకా బోని అవ్వలేదు. ఎలా? ఏం స్వామీజీ, ఏం సంగతి? ఏం అరే చేస్తావు? ఎట్లా నూకేస్తున్నావు? దంద ఎట్లా నడుస్తుంది మళ్ళా? ఏం నడుస్తుంది? ఏం నడవట్లా. జనాలు బాగా తెలివి మీరిపోయారు. అరే మోసపోయేటోళ్ళే అంత తెలివి ఉంటే మోసం చేసేటోళ్ళం మనం ఎంత తెలివి ఉండాలి స్వామీజీ? ఆహా, ఆ తెలివి నా దగ్గర లేదులే. స్వామీజీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తా, వింటావా? చెప్పు స్వామీజీ. ఇప్పుడు మీరు వాళ్ళని నమ్మించాలంటే ఏం చేయాలి తెలుసా? వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీరు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు నాకెలా తెలుస్తాయి? నేను ఉన్నాను కదా స్వామీజీ. వాళ్ళ జీవితంలో జరిగిన 4 సంఘటనలు నేను కనుక్కొని మీకు వాట్సాప్ చేస్తా. మరి 50-50? 50-50యా? 70-30. చల్ 50-50 అయితే వేస్తా, లేకపోతే లేదు. సర్లే, ఓకే. పక్కా కదా? డన్. రైట్, మళ్ళా అదే పనులు ఉంటా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏమైంది బ్రో, ఒంటరిగా కూర్చున్నావు? సిటీకి కొత్త బ్రో. అవునా? కమాన్ బ్రో, లౌక్యం ఉంటే ప్రతి ఆంధ్రుడు మిత్రుడు అవుతాడు. బీటెక్ చేసా బ్రో. నేను బీటెకే చేసా బ్రో. జాబ్ ఇంట్రెస్ట్ లేదు, సినిమాలంటే పిచ్చి, ఒక్కడు ఛాన్స్ ఇవ్వట్లే బ్రో. బ్రో ఏం బాధపడకు బ్రో, నీది నువ్వు ట్రై చేయి, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే, నేను వెళ్తాను మరి. బాబు బాబు నిన్నా బాబు,
నువ్వు డైరెక్టర్ అవుతావు. రా బాబు, కూర్చో కూర్చో బాబు, చేయటు. గొప్ప జాతకం. అవునా సామే? నీకు విద్య రాకుంది అంటే నువ్వు బాగా చదువుతావు. అవును సామే. ఆ, కానీ నీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. అస్సలు లేదు సామి, ఆ, అస్సలు లేదు. నీకు కళ ఎక్కడ ఉందయ్యా, ఆ, కానీ భవిష్యత్తులో ఆ. నీ గురించి చెప్పాలంటే ఉమ్. నాకు 1000 కొట్టాలి. నా గతం మొత్తం జరిగినట్టు కరెక్టే చెప్పారు స్వామి. నా భవిష్యత్తు కూడా కరెక్టే చెప్తారు. వెయ్యేంటి 1500 తీసుకోండి. ఆ, ఆ, ఇటువంటి భవిష్యత్తులో నువ్వు ఆ. పెద్ద డైరెక్టర్ అవుతాయో నువ్వు. నిజంగా స్వామి? అవును స్వామి. ఆ, ఇంకేం పని చేయకు, ఆ. ఓకేనా? సరే డైరెక్టర్ స్వామి. గురించి ఆలోచించు. ఆ. రాజమౌళి అంత డోడే అవుతావు. అబ్బా, ఆ, థాంక్స్ స్వామి. వెళ్ళిరా. సరే స్వామి. ఆ, జై స్వామి. ఆ. అమ్మా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏమైంది బ్రో అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బ్రో. కరోనా వైరస్కి మనం మందు కనిపెట్టాలనుకుంటున్నావా? లేదు బ్రో. ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను. ఆ అమ్మాయిది ఈస్ట్, నాది వెస్ట్. అలాగే మా జాబులు కూడా హైదరాబాద్లో ఒకరికి, వైజాగ్లో ఒకరికి వచ్చాయి. చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇద్దరికి జాబులు వచ్చినందువల్ల జాబ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత నేనైతే అమ్మాయి కోసం హైదరాబాద్ వచ్చేసాను. ఇంట్లో వాళ్ళేమో వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ నేను అమ్మాయి దగ్గర హైదరాబాద్లో ఉంటున్నాను. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కొంచెం పేరెంట్స్ని మాట్లాడి కన్విన్స్ చేసి చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావు బ్రో? మనసు ఉంటే మార్గం ఉంటుంది. నువ్వు అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు. ఓకేనా బ్రో? నేను వెళ్తా, నాకు టైం ఓకే అవుతుంది. బ్రో, థ్యాంక్ యూ బ్రో. బాబు, నిన్నే నిన్నే ఇట్రా. ఏంటి? ఇంటి కడలను మోసం చేస్తున్నావు. నిన్నే ఇట్రా. రా, కూర్చో బాబు, కూర్చో. చేయుడు. ప్రేమ రేఖ ఉందయ్య నీకు. ఆ, ప్రేమలో పడుంటావా? పడ్డా స్వామి. హైదరాబాద్ అమ్మాయి కోసం వచ్చుంటావు నువ్వు. అవును స్వామి. కానీ నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు ఇంటికాడ అమ్మాయిలకు తెలియదు. అవును స్వామి. అంతేనా? ఆ, భవిష్యత్తు గురించి నీకు చెప్పాలంటే ఆ, 1000 రూపాయలు ఖర్చు అవుతాయా? వేగా స్వామి. ఆ, 2000 ఇస్తా. ఆ. గూగుల్ పే ఉందా? ఆ. ఆ, నీకు ప్రేమ వివాహం ఉందయ్యా? ఉందా? మీ లవర్ పేరేంటి? ప్రభావతి. ఇంటికి ప్రభావతిగా తీసుకెళ్ళకు, ఆ. గర్భవతిగా తీసుకెళ్ళు. వాళ్ళే ఒప్పుకుంటారు. సిగ్గేస్తుంది ఏం స్వామి. పర్లేదు. అబ్బా, థ్యాంక్ యూ స్వామి. ఆ, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఆ. ఏ సాంగ్ 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 నా ఫోన్ సాంగ్ అది. ఓ, మర్చిపోయా. ఆ. అరే సారీ స్వామి, సారీ స్వామి, సారీ స్వామి. ఏం స్వామీజీ, ఆ, ఏం సంగతి? మ్మ్. కలెక్షన్ ఎంత? మస్తుంది. మరి నా వాట? మ్మ్. మ్మ్. ఉంటా మరి. మ్మ్. ధనలక్ష్మి లాంటి తలుపు తట్టిందా? కట్ కట్ ఏం కాదు ఇంకా. నేనే ధనలక్ష్మి తలుపు తట్టాను. మ్మ్. తలుపు తట్టాను. గుడ్ గుడ్. కాదు కదా, ఒక్క నిమిషం. ఫస్ట్ యాక్షన్. ఆ, ఓకే. యాక్షన్ చెయ్యరు. రెడీ యాక్షన్. నేను దీంతో ఆడుకున్నా ఇప్పుడు. సరే యాక్షన్. కానీరా. ఆగా యాక్షన్. ఏ చి కామెడీగా ఉన్నది. తీసుకెళ్తారు, తీసినట్టు దాచేసుకున్నా. వద్దు.